నా సాడిస్ట్ మొగుడు ఎపిసోడ్ 64. ఇక వీర్ కూడా నవ్వుకుంటూ పాపకి ఇంకోవైపు పడుకొని పాపని ఇంకా భార్యని పట్టుకొని పడుకున్నాడు. మైథిలికి కూడా చాలా రోజుల తర్వాత కాదు చాలా సంవత్సరాల తర్వాత హాయిగా నిద్ర పట్టింది. నెక్స్ట్ డే మార్నింగ్ వన్య లేచిన వెంటనే నిద్ర లేపుతూ ఉంది తన తల్లిదండ్రులని. మమ్మీ, డాడీ, గెటప్ అంటూ వాళ్ళని నిద్ర లేపుతూ ఉంది. ఏంటి బంగారం, కొంచెం సేపు బజ్జుందాం, టైం ఇంకా 5:30 అయింది అంది మైథిలి టైం చూస్తూ. నో, లే అంటూ తల్లిని తన బుజ్జి బుజ్జి చేతులతో కొట్టి లేపుతూ ఉంది. ఇదిగో, ఇలాగే గాని ప్రవర్తిస్తే తీసుకెళ్లి హాస్టల్లో పెట్టేస్తాను, అప్పుడు తిక్క కుదురుతుంది. ఆ మాటకి వన్య ఏడవడం మొదలుపెట్టింది. పాప ఏడుపుకి నిద్రలేచాడు వీర్. ఏమైంది బంగారం, ఎందుకు ఏడుస్తున్నావు ఇంత పొద్దు పొద్దున్నే అడిగాడు వీర్ పాపని తన ఒడిలోకి తెచ్చుకుంటూ. మమ్మీ సేయింగ్ దట్ మీ పుట్టిన్ హాస్టల్ అంది పాప. మమ్మీ నీతో జోక్గా చెప్తుంది, అయినా నువ్వు లేకుండా మమ్మీ ఉండగలదా, మమ్మీ లేకుండా నువ్వు ఉండగలవా చెప్పు అడిగాడు వీర్. ఆ మాటకి పాప తన కన్నీళ్లు తుడుచుకుంటూ మై నాట్ లివ్ అమ్మ లేకుండా అంది పాప ముద్దుగా. అలాగే మమ్మీ కూడా నువ్వు లేకుండా ఉండలేదు అన్నాడు వీర్ పాప కన్నీళ్లు తుడుస్తూ. మమ్మీ గెటప్ అంటూ మళ్ళీ తల్లిని లేపడం మొదలుపెట్టింది. ఇక తప్పక లేచి కూర్చుంది మైథిలి. నాకు విహాకి బ్రేక్ఫాస్ట్ చాకోస్ వాంట్ అంటూ ఆర్డర్ పాస్ చేసింది తల్లి దగ్గర. చాకోస్ తింటావా, వెళ్ళి మీ అత్త పర్మిషన్ అడుగు, మీ అత్త ఒప్పుకుంటే అప్పుడు నేను మీ ఇద్దరికి హ్యాపీగా చాకోస్ ఇస్తా, కానీ మీ అత్త నో అంటే మాత్రం 1 month వరకు నువ్వు ఇంకా చాకోస్ కోసం అడగకూడదు అంది మైథిలి. ఆ మాటకి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ తమ రూమ్లో నుంచి బయటకి వెళ్ళిపోయింది. ఒసే, ఇంకా వాళ్ళు కూడా నిద్రలేచి ఉండరే, నువ్వు అప్పుడే వాళ్ళని కూడా డిస్టర్బ్ చేయడానికి వెళ్ళకు అంటూ అరుస్తూ కూతురు వెనుక పరుగు తీసింది మైథిలి. భార్య ప్రవర్తనకి నవ్వుకుంటూ సరిపోయింది, నా కూతురు ఆల్రౌండర్ అనుకుంటూ లేచి తన జిమ్ రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఇక అప్పటికే వన్య దివిత్ వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోయింది. అప్పుడే నిద్ర లేచిన చందన దగ్గరికి వెళ్ళింది వన్య. అత్త, అత్త, ఈట్ బ్రేక్ఫాస్ట్ చాకోస్ ఐ అండ్ విహా, ప్లీజ్ పర్మిషన్ ఇవ్వు అంటూ క్యూట్గా ప్లీజింగ్గా అడిగింది వన్య. ఒసే, నువ్వు అత్తని కూడా నిద్ర లేపేశావా మొత్తానికి అడిగింది మైథిలి అప్పుడే అక్కడికి వస్తూ. ఇది నన్ను నిద్ర లేపలేదే, నేను లేచి కూర్చున్నాను, అప్పుడే ఇది వచ్చింది అంటూ కోడలి వైపు చూస్తూ. నో, అస్సలు వద్దు అంది చందన. ఆ మాటకి మొహం సాడ్గా పెట్టి, యూ మంచి అత్త కదా, ప్లీజ్ గివ్ పర్మిషన్ అంటూ కాకపడుతూ అడిగింది. నువ్వు ఎలా అడిగినా కూడా నీకు పర్మిషన్ నాట్ గ్రాంటెడ్ అంది చందన కొంచెం సీరియస్నెస్ నటిస్తూ. జడ్పీస్ అంటూ కోపంగా చెప్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నువ్వేం ఇంత తొందరగా లేచావు, కొంచెం సేపు పడుకో అంటూ చెప్పేసి మళ్ళీ కూతురు వెనకే వెళ్ళిపోయింది. తన రూమ్లోకి వచ్చి చూసేసరికి వీర్ ఎక్కడా కనిపించకపోవడంతో డాడీ, డాడీ అనుకుంటూ రూమ్ మొత్తం తిరుగుతూ పిలుస్తూ ఉంది తండ్రిని. మమ్మీ, డాడీ నాట్ దేర్ అంది పాప. అయినా ఇంత పొద్దున్నే వీర్ ఎక్కడికి వెళ్ళి ఉంటాడు, జిమ్ రూమ్లో ఏమైనా ఉన్నాడా అనుకుంటూ పాప చేయి పట్టుకొని అక్కడి నుంచి జిమ్ రూమ్లోకి వెళ్ళింది. అక్కడ తన వర్కౌట్స్ చేసుకుంటూ కనిపించాడు వీర్. ఒక పిల్లకి తండ్రి అయిన తర్వాత కూడా జిమ్ చేస్తున్నాడు, ఏ అమ్మాయిని పటాయించడానికో అనుకుంటూ కూతురి వైపు చూస్తూ. ఇదిగో డాడీ అక్కడున్నారు, వెళ్ళి డాడీని తను చేస్తున్న పని ఆపించేసి తీసుకొచ్చేసాయి. నువ్వు అలా తీసుకొస్తే నీకు నిన్న తిన్న చూడు గమ్మీ చాక్లెట్స్, అది 2 ఇస్తా అంటూ కూతురికి చెప్పి భర్త దగ్గరికి పంపించింది. వన్య తండ్రి దగ్గరికి వెళ్ళి డాడీ కమ్ కమ్ నాతో అంటూ వీరిని తన జిమ్ రూమ్లో నుంచి
బయటికి రప్పించింది. ఏమైంది బంగారం, నేను ఒక్క అరగంటలో వచ్చేస్తాను అన్నాడు వీర్. నో, యు కమ్ ముందు అంటూ తండ్రి చెయ్యి పట్టుకొని తిరిగి అతని గదిలోకి తీసుకుని వెళ్ళింది. అక్కడ మైథిలి అప్పటికే స్నానం చేసేసి జడ వేసుకుంటూ కనిపించింది. మమ్మీ, ఐ బ్రింగ్ డాడీ, మై గమ్మీ చాకీ ఇవ్వు అంటూ అడగడంతో తన దగ్గర ఉన్న కాల్షియం చాక్లెట్స్ రెండు కూతురు చేతిలో పెట్టి, ముందు బ్రష్ చేసుకున్నాక తినాలి, ఇప్పుడు తినకూడదు, వెళ్ళి బ్రష్ చేసుకో అంటూ చెప్పడంతో అక్కడి నుంచి తిరిగి కింద ఉన్న తన గదిలోకి వెళ్ళిపోయింది వన్య. ఏంటి, ఎందుకు రప్పించారు నన్ను మేడం గారు అడిగాడు వీర్ డోర్ వైపు అడుగులు వేస్తూ. ఏంటి, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు మళ్ళీ? అయినా ఇప్పుడు నువ్వు జిమ్లో వర్కౌట్ చేయడం అవసరమా? అద్దం ముందు నిలబడి పెదాలకి లిప్ బామ్ అప్లై చేసుకుంటూ అడిగింది. వీర్ డోర్ దగ్గరికి వెళ్ళి లాక్ చేసి తిరిగి భార్య వైపు అడుగులు వేస్తూ, అయితే అమ్మాయి గారు జెలస్ ఫీల్ అవుతున్నారా అడిగాడు వెనుక నుంచి భార్యని హత్తుకుంటూ. ఏ అమ్మాయిని పటాయించడానికి ఇంత ఫిట్ బాడీ మెయింటైన్ చేస్తున్నా అడిగింది మైథిలి అనుమానంగా భర్త వైపు చూస్తూ. అయినా నేను పటాయించాల్సిన అమ్మాయి నా పక్కనే ఉంది కదా, మళ్ళీ ఇంకా కొత్తగా ఏ అమ్మాయిని పటాయిస్తాను చెప్పు? అయినా మొగుడిని అనుమానించకూడదే, కళ్ళు పోతాయి. ఆహా, అనుమానించకూడదు. కానీ ఎలాంటి భర్తని? ఆ శ్రీరామచంద్రుడు లాంటి భర్తని అయితే అనుమానిస్తే కళ్ళు పోతాయి. అంతేకాని నీలాంటి ప్లే బాయ్‌ని కాదు. ఓయ్! అదంతా ఒకప్పుడు. ఇప్పుడు నేనొక జెంటిల్‌మ్యాన్‌ని. నా పెళ్ళాన్ని తప్ప ఎవరిని చూడను. నిజంగానా? అడిగింది అద్దంలో కనిపిస్తున్న తన భర్త ప్రతిబింబం వైపు చూస్తూ. మరి కాదా? అయినా ఏంటి పొద్దు పొద్దున్నే ఇలా చీరలో అడిగాడు వీర్ మైథిలి మెడ వంపున పెదాలతో రాస్తూ. ఓయ్! అయినా నీది చెమట బాడీ. ఇలా మొత్తం నీ చెమట మొత్తం నాకు అంటించేస్తున్నావు. పర్లేదు, మళ్ళీ ఫ్రెష్ అయ్యే ఆప్షన్ ఉంది అన్నాడు వీర్. ఆహా, అవునా? ఇప్పుడు కానీ నీ కూతురు వచ్చి మనల్ని ఇలా చూసిందే అంటే ఇంకా అంతే, చెడు కూడా ఆడుకుంటుంది. వీర్కి అభిముఖంగా తిరిగి అతని మెడ చుట్టూ చేతులు వేస్తూ చెప్పింది. అందుకే ముందు జాగ్రత్త కోసం డోర్ లాక్ చేశా. తమరు డోర్ లాక్ చేస్తే గప్చుప్గా వెళ్ళిపోయే రకం కాదు సార్ మీ కూతురు. మీరు డోర్ ఓపెన్ చేసే వరకు కొట్టి కొట్టి డోర్ ప్రాణం తీసేస్తుంది. అందుకే ఇప్పుడు నన్ను వదిలితే నేను కిందకి వెళ్తా. దొరక్క ఇన్ని ఇయర్స్ తర్వాత దొరికావు. అంత ఈజీగా వదిలేస్తానా? నాకు కావాల్సింది నాకు ఇస్తేనే వదులుతా. అబ్బో, ఏం కావాలి? ప్రస్తుతానికైతే ఒక ముద్దు, ఆ తర్వాత రాత్రికి హద్దులు చెరిపేద్దాం అన్నాడు వీర్ కొంటెగా. ఆ మాటకి మైథిలి అయితే ముద్దు కూడా హద్దులు చెరిపేటప్పుడే ఇస్తా అంది సిగ్గుపడుతూ. అంటే నైట్ వరకు కొంచెం ఎనర్జీ బూస్టర్ కావాలి కదా, సో ఈ ముద్దు అనేది బూస్టర్లా వర్క్ చేస్తుంది అన్నాడు వీర్. వీర్, నువ్వు అసలేం మారలేదు అంది మైథిలి వీర్ గుండెల మీద చేతులు పెట్టి దూరం తోస్తూ. ఆ లెక్కల్లో అమ్మాయి గారు కూడా అస్సలేమీ మారలేదు. ఎందుకంటే మేడం గారు కూడా అప్పుడు ఎంత సిగ్గుపడేవారో ఇప్పుడు దానికి డబల్ సిగ్గుపడుతున్నారు. అయినా నీకు గుర్తుందా మన ఫస్ట్ ఇంటిమేషన్ అంటూ ఇంకా మాట్లాడుతూ ఉన్న తన నోటికి చేతిని అడ్డుపెట్టి ఆపేస్తూ, బాబోయ్ వీర్, అసలు నువ్వేమనుకుంటున్నావు? ఇంకొక్క మాట నీ నోట్లోంచి వచ్చింది అంటే చంపేస్తా వేలు చూపించి బెదిరిస్తూ చెప్పింది. మైథిలి చూపించిన ఆ వేలుని చిన్నగా కొరికి వదిలాడు వీర్. మమ్మీ అంటూ వేలు వైపు చూసుకుంటూ తిరిగి భర్త వైపు కోపంగా చూసింది. నేనేం చేయలేదే అన్నాడు వీర్ అమాయకత్వానికి అమాయకంగా నటిస్తూ. చాలు, నీ ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఆపు. నాకు తెలిసి అమ్మ వాళ్ళు కూడా లేచుంటారు ఈ టైంకి. ఇంకా ఇక్కడే ఉంటే అస్సలు బాగోదు. నీ చెల్లి కూడా ఇందాకే లేచింది. సో ఇప్పుడు వదిలేస్తే బాగుంటుంది అంది మైథిలి. అది అడిగిన ముద్దు ఇచ్చేస్తే నేను కూడా వదిలేస్తా అన్నాడు వీర్ ఎటో చూస్తూ. మైథిలి సిగ్గుపడుతూ తల కిందకి దించేస్తే తన గడ్డం పట్టుకొని తన మొహాన్ని పైకి లిఫ్ట్ చేసి
ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ తన పెదాలను అందుకున్నాడు. ఆ ముద్దుకి మైథిలి కూడా తన పూర్తి సహకారాన్ని అందించింది. మైథిలి నడుము చుట్టూ చేతులు వేసి తనని ఇంకాస్త దగ్గరగా అదుముకుంటూ ఇద్దరి మధ్య గాలికి కూడా చోటు లేదు అన్నంత దగ్గరగా ఉన్నాయి వారి దేహాలు. ఇంకా ఉన్నది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.